మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 26వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను తలగా నియమించును. దేవుడు నీవు ముందువాడివై ఉంటావు తప్ప వెనకవాడివై ఉండవు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితం ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నువ్వు వెనకుండే వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో. దేవుడేమో తలగా ఉంటాడని చెప్పాడు, నేనేమో వెనక ఉండే వ్యక్తిగా ఉన్నాను. దైవ గ్రంథంలోనేమో యేసయ్యా నీవు అప్పిస్తావు అని చెప్తున్నావు, కానీ నేను అప్పు తీసుకునే వ్యక్తిలా నేను బ్రతుకుతున్నాను. యేసయ్యేమో నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడుదని సెలవిస్తున్నాడు. నేనేమో దేవునికి చాలా దూరంగా ఉన్నాను అని ఆలోచించుకుంటూ కొనిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు మరలా ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మరలా నీకు నెరవేరుస్తుండడానికి, నీకు జ్ఞాపకం చేయడానికి మరలా ఈ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. సహోదరుడా సహోదరి, కష్టాల్లో ఉన్నావా? కన్నీళ్ళలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? శ్రమల పాలైపోయి ఆదరణ లేక కృంగుదలలో నీవున్నావా? దేవుడేమో చెప్పినటువంటి మాట శ్రేష్టకరమైనది, కానీ వాగ్దానం పట్ల నీ జీవితాన్ని పోల్చుకుంటే ఏమాత్రము పొంతలేనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నావా? అయితే యేసయ్య మరోమారు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నడూ మేరడు. ఎందుకనగా అబ్రహాం గారితో చెప్పినటువంటి వాగ్దానమే ఇస్సాక్ గారికి ఇచ్చాడు. ఇస్సాక్ గారితో చెప్పినటువంటి వాగ్దానమే యాకోబు గారికి ఇచ్చాడు. వాగ్దానం చేసినవాడు గుర్తున్నాడు. వాగ్దానం పొందుకున్నటువంటి వ్యక్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 6 బిడ్డలు కూడా వాగ్దానాన్ని మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు నిర్గమాకాండంలో, మమ్మల్ని విడిపించము అని. కానీ దేవుడు వారిని విడిపించి వదిలిపెట్టినట్లయితే దేవుడు చేసినటువంటి వాగ్దానం గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరం ఉండేది కాదు. వారు కేవలం శ్రమను విడిపించమని ప్రార్థన చేశారు, కానీ దేవుడు వారికి ఒక ఉన్నతమైనటువంటి దేశాన్ని, రాజ్యాన్ని దేవుడిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు మర్చిపోవచ్చు నీ పరిస్థితుల రీత్యా. నీ జీవితంలో రేపు ఎదురయ్యే రేపు కష్టాన్ని మాత్రమే నువ్వు తీర్చమని దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తివై ఉన్నావేమో. ఈ చిన్న అవసరత తీరిపోతే చాలు, దేవుడు నాకు పెద్ద వాగ్దానం చేసినప్పటికీ ఈ చిన్న అక్కర తీరిపోతే చాలు అనుకునే దీనస్థితిలో నీకున్నావేమో. కానీ దేవుడు అంత దీనుడుగా లేడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి వాగ్దానం పట్ల ఆశ కలిగి ఇశ్రాయేలు ప్రజలు ఎట్టి కష్టాల్లో కన్నీళ్లలో ఉండగా దేవునికి మొరపెట్టి ఉన్నారు. బహుశా ఆ కష్టాల్లో ఎంతో కొంత భాగాన్ని అనుభవిస్తూ నువ్వు మొరపెట్టే వ్యక్తివి అయితే, నా దేవుడు అంటున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని సెలవిచ్చినట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటిది ఆధునిక సమాజాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే అబ్రహాము గారి వారసులే 10 నోబెల్ ప్రైజులుంటే 9 మంది వారే. ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ టెక్నాలజీకి కారకులు వాళ్ళే. వాగ్దానం మిస్ అయిపోయిందా? మిస్ అవ్వలా. కష్టాలైతే లేవా? ఉన్నాయి. కష్టాలలో కూడా, కన్నీళ్లలో కూడా, ఇబ్బందుల్లో కూడా నీ వాగ్దానాన్ని మరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదు అని ఉదయకాలం ముందు దేవుని మాటగా మీకు తెలియజేస్తున్నాను.
దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని కష్టము కన్నీళ్లు ఎదురైనప్పుడు దేవునికి మొర్రపెట్టారో, నీ జీవితంలో కూడా ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానానికి నీ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఎక్కడా సరిపోల్చుకోవడానికి అవకాశం లేనప్పుడు అయినప్పటికీ కూడా నువ్వు కృంగిపోవద్దు. ఆయన చెప్పినటువంటి మాట పట్ల, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం పట్ల ఆశతో ఎదురు చూడమని దైవ సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను. ఆయన మాట విను. నేను తలగా నియమిస్తాడు. నువ్వు ముందు వరుసలో ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావని దేవుడు చెబుతున్నటువంటి మాట పట్ల ఆశ కలిగి ఆశతో ఆయనతో ఎదురు చూసే వ్యక్తిగా నీవు బ్రతికితే నిశ్చయముగా ఆయనిచ్చు ప్రతి ఆశీర్వాదానికి నీవు కారకులై అనేకులకు దీవెనకరంగా నిలబడు కృపాస్థితి దేవదేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధల చేయునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినిచున్నారో వారిని తలగా నియమించు ప్రభువా, ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి కృపచూపి బలపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.